హాయ్ ఫ్రెండ్స్, మనం ఏది తినాలనుకున్నా ఏది వాడాలనుకున్నా కొంచెం ఆలోచించి బాగా పరిశీలించి తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది పాత జమానా కాదు, పక్కా కల్తీ జమానా. పప్పు, ఉప్పు, నూనె, ఐస్ క్రీమ్, చాక్లెట్ ఇలా అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు. అందుకే ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ బీపీ, షుగర్ అటాక్ అవుతున్నాయి. ముందు ముందు ఈ కల్తీలు ఇంకా పెరుగుతాయి. మనం కూడా కొంచెం జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి. సరే, తినే వస్తువులంటే మనకు వేరే ఆప్షన్ లేదు. ఈ బిజీ లైఫ్ లో ఏది పడితే అది తినేస్తాం. కానీ ఒంటికి వాడే సబ్బులను కూడా కల్తీ చేసేస్తుంటే మై క్యాకుడు. రీసెంట్ గా ఇలాంటి ఓ మోసమే బయటికి వచ్చింది. నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులను తయారు చేసి అక్రమంగా విక్రయిస్తున్న ముఠా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ ముఠాను మలక్పేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించి నకిలీ ఉత్పత్తులతో పాటు దాదాపు 2 కోట్ల విలువైన తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు హైదరాబాద్ కు చెందిన రాకేష్ జైన్, మహావీర్ జైన్ లను నిందితులుగా గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. కర్ణాటకకు చెందిన మైసూర్ శాండిల్ సబ్బులకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సబ్బులపై కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కేఎస్ డీల్ సంస్థకు పేటెంట్ హక్కులు ఉన్నాయని విషయం తెలిసిందే. మైసూర్ శాండిల్ సబ్బుల పేరుతో మరెవరూ సబ్బులను తయారు చేయొద్దనే నిబంధనకు వ్యతిరేకంగా నకిలీ సబ్బులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు మార్కెట్లోకి వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి కేఎస్డిఎల్ చైర్మన్ ఎంబీ పాటిల్ కు సమాచారం అందింది. దీనిపై తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వడంతోనే తాజాగా దాడులు జరిగినట్లు సమాచారం. నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు తయారు చేసే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సో అది ఫ్రెండ్స్, పోలీసులకు తెలిసింది కాబట్టి ఈ డూప్లికేట్ మైసూర్ శాండిల్ సబ్బుల వ్యాపారం కొలాప్స్ అయ్యింది. అయితే మనకు తెలియని నకిలీ మోసాలు చాలా ఉన్నాయి. వాటితో మాత్రం బీ కేర్ఫుల్.